పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఈ మూడు యానోరెక్టల్ డిసీజెస్ అమ్మ. ఇవి ఎలా వస్తాయంటే కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. అబ్నార్మల్ టైంలో ఫుడ్ తీసుకోవడం వల్ల, అన్డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ పెట్టడం వల్ల ఆ కింద ఏవైతే వీన్స్ ఉంటాయో స్వెల్ అయిపోతాయి. ఆ స్వెల్ అయిపోవడం వల్ల మనకు రాళ్ళు మాదిరిగా బయటకు వస్తుంటాయి. అందుకే వీటిని మనం అర్షములలు అంటారు. అలాగే మనం మోషన్కి వెళ్ళే ఆ ప్రదేశంలో చిన్న చీలిక, దాన్ని ఫిషర్ అంటారు. అలాగే మనకు మోషన్ వచ్చే గ్రంథి కాకుండా వేరే మార్గం నుండి చీము, అలాగే మనకు మల పదార్థం వచ్చిన దాన్ని ఫిస్టులా అంటారు. మెయిన్ గా ఇది ఏంటంటే కాన్స్టిపేషన్ అమ్మ. అలాగే మన డైజెస్టివ్ ఫుడ్ సరిగ్గా అవ్వకపోతే మనకు మలబద్ధకం ఎక్కువై మనం ప్రెజర్ పెడతాం మోషన్, అక్కడ మనకి ఏర్పడతాయి ఇవి. అలాగే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకు ఆ పైల్స్ రావడం వల్ల అవి మోషన్ ఫ్రీగా రాకుండా కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకు ఇండైజెషన్ ఫీల్ అయ్యి కడుపంత నొప్పి, ఉబ్బరం ఇచ్చినట్లు ఇవి నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. మనం చూస్తే ఈ పైల్స్ ఉన్న వాళ్ళు సరిగ్గా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళకే కూర్చోడానికి సరిగ్గా రాదు. అలాగే ఆయుర్వేదంలో ఏంటంటే ఇది లోపల నుంచి వాటి మూలాల నుంచి దీన్ని నిర్మూలిస్తుంది. మనకు ఈ పైల్స్ అనేవి పిత్త ప్రభావం వల్ల ఎక్కువ. దీన్ని తగ్గించడానికి మనకు ఆయుర్వేదంలో చాలా మెడిసినల్ హెర్బ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అంటే బీ బెటర్ వారు పైలో ఊర్జ, ఈ ఎర్ర తైలం ఏదైతే ఉందో మనిషికి ఫ్రీ మోషన్ వచ్చేలా చేస్తుంది. డాక్టర్ గారు, మరి ఈ మెడిసిన్ అన్నది ఎలా యూజ్ చేయాలి? మెడిసిన్ ఏంటంటే సింపుల్ గా తీసుకోవచ్చు. 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక డబ్బాలో. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి క్యాప్సూల్ తీసుకొని తిన్న తర్వాత అలాగా ఈ ఒక ప్యాక్ వచ్చేసి 1 మంత్ ఉంటుంది. 3 మంత్స్ ప్యాక్ తీసుకుంటే మనకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా అంటే కస్టమర్ కేర్ తో మీరు మాట్లాడచ్చు. అలాగే మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు.